డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD సినిమా సూపర్ టాక్తో దూసుకువెళ్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది ఈ మూవీ. గురువారం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. విడుదలై అన్ని చోట్ల పాజిటివ్ టాక్తో దూసుకువెళ్తోంది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులే ఆశ్చర్యపోతున్నారు. కలియుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి నాగశ్విన్ అదిరిపోయే చిత్రాన్ని తీశాడంటున్నారు. ఈ సినిమా 7 రోజులకి ఎంత వసూళ్లు వచ్చాయి, 8వ రోజు నేడు వసూళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయనేది బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం. ఫస్ట్ షో నుంచి కల్కి ప్రభంజనం మొదలైంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కల్కి రికార్డులు బద్దలు కొడుతోంది. ఉత్తరాదిలో కూడా కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. యుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి మహావిష్ణువు 10వ అవతారం కల్కి కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. కల్కి విడుదల తర్వాత మహాభారతం, దానిలోని పాత్రలపై కూడా నెట్టింట చర్చ సాగుతోంది. కల్కి చిత్రం అరుదైన రికార్డు కూడా సాధించింది. 4 రోజులుగా 555 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది. 5వ రోజుతో 620 కోట్లు దాటింది. ఇక 7వ రోజుతో 700 కోట్ల రూపాయల వసూళ్ల మార్కు దాటింది ఈ సినిమా. వీకెండ్లో రోజుకి 100 నుంచి 105 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది కల్కి. సోమవారం, మంగళవారం, బుధవారం కూడా రోజుకి 50 నుంచి 55 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. వీకెండ్లో సినిమా 1000 కోట్ల మార్కు చేరుకోవచ్చు అంటున్నారు అనలిస్టులు. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. తర్వాత ఆయన నటించిన బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి సినిమాలు 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చాయి. ఇక నేడు 8వ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ 93% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. నేడు 53 నుంచి 55 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఈ సినిమా 4-5 వారాల వరకు డోకాలేదు. 80% ఆక్యుపెన్సీ తగ్గే అవకాశం లేదని, మరో 3 వారాలు ఇదే పొజిషన్ ఉంటుందంటున్నారు. థియేటర్లో చూసేందుకే జనం ఇష్టపడుతున్నారు కాబట్టి వీకెండ్స్లో మరింత మార్కెట్ పెరుగుతుందంటున్నారు. అన్ని భాషల్లో 440 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. హిందీలో 140 కోట్లు రాబట్టింది సినిమా. ఓవర్సీస్ 190 కోట్ల రూపాయల గ్రాస్ తీసుకువచ్చింది. ఇక ఓవర్సీస్లో దాదాపు $14.5 మిలియన్ వసూళ్లను నార్త్ అమెరికాలో దాటింది మూవీ.